ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. జూన్ నెల సింహరాశి ఫలితాలు. ఈ జూన్ నెల ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టం, జీవితం, లలాటకం, యోగం, ధనప్రాప్తి యోగం అనగా అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనపడుతుంది. మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా వీళ్ళకి వెదుగుదల లేకోకుండా చేతికాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా కొంత బ్రేక్ అయిపోతుంటుంది. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ విద్యార్థులకి విదేశాల ప్రయాణాలు, మంచి విద్య, ఆలోచన అనేది వీళ్ళకి అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. సమాజంలో మంచి గౌరవం, అభిమానం అనేది ఈ రాశి వాళ్ళకి మంచిగా వర్తిస్తుంది. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ముందు చేసే పని ఈరోజు ఎవరికి చెప్పకూడదు. పని అయిన తర్వాత చెప్పుకోవాలి. కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, బంధువు కానీ, మిత్రుడు కానీ ఎవరైనా కానీ ముందే మీ ప్లానింగ్, మీ ఐడియాని ఎవరికి ఇవ్వకూడదు. మరి మీ ఇంట్లో ఉండవలసిన వాళ్ళు చాలా వరకు, అంటే ఇంట్లో ఉండవలసిన స్త్రీలు, అంటే ఇంట్లో ఉండవలసిన ఆడవాళ్ళకి చాలా ఓపిక ఉండాలి. ఓపిక అనేది వాళ్ళకి చాలా ప్రధానమైనది. ఆ ఓపిక లేని దాని వలన లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. వాళ్ళకి ఓపిక, నిదానము ఉన్నట్టుగైతే వాళ్ళ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కానీ, విద్యార్థులకు కానీ, మార్కెట్లో వాళ్ళు చేసే మార్కెట్ డిపార్ట్మెంట్లో ఉండవలసిన వాళ్ళకి కానీ ఈ నెలలో లేనిపోయిన సమస్యలు ఒకటి, దానితో పాటు వాళ్ళకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి అంటే వాళ్ళకన్నా పెద్ద ఆఫీసర్లు వాళ్ళ మీద లేనిపోయిన ఒత్తిడి కొంచెం చేసి కొంత ఇబ్బందికరమైన విధానాలు కొన్ని కనబడుతున్నాయి. మరి వాళ్ళ జీవితం యోగంలో చూసుకుంటే సంతాన యోగంలో కూడా చాలా వరకు అద్భుతంగా, విజయంగా కనబడే మార్గాలు కనబడుతున్నాయి. మరి వైవాహిక జీవితంలో చూస్తే భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, వేద్యాలు, సికాకులు, ఇబ్బందులు కొన్ని ఎదురైనట్టుగా పూజా బలంలో అనేది కొంచెం కనబడుతుంది. మరి తల్లిదండ్రుల ఆరోగ్యం అనేది కొంచెం ఇబ్బందికరమైన విధానాలు కొన్ని ఉన్నాయి. మరి పెద్దవాళ్ళ ఆరోగ్య శ్రద్ధని మీరు తీసుకోవాలి. ఆ పెద్దవాళ్ళ ఆరోగ్య శ్రద్ధ మీరు తీసుకునేట్టుకైతే వాళ్ళ ఆరోగ్య విషయంలో అనేది ఇప్పుడు కొంచెం ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి కొంత శ్రద్ధ తీసుకోవాలి. మరి మీరు చేసే పనుల్లో కానీ, మీరు చేసే ఉద్యోగాల్లో కానీ కొంత ఆటంకాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి ఈ నెలలో మీకు ముఖ్యంగా ఏ కార్యక్రమైనా కానీ 16వ తారీఖు నుంచి కొన్ని కార్యక్రమాలు మీకు కొంత ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఆ పనులలో మీరు కొంత జాగ్రత్తలు మీరు కొంత తీసుకునేట్టుకైతే మీకు ఆ భగవంతుడు అనుగ్రహంతో మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎవరు పడితే వాళ్ళని ఎక్కువగా నమ్ముతుంటారు. కాబట్టి అలాంటి బంధుమిత్రులతో మీకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. అంటే స్నేహితులు కానీ, బంధువులు కానీ, మిత్రుల నుంచి కానీ లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకోవటం, వాళ్ళు మన దగ్గర విషయాలను తెలుసుకొని మనకే కొంత లేనిపోయిన విషయాలని బయటికి చెప్పి మనల్ని అధోగతి పాలు చేసే మార్గాలు, అంటే ఇబ్బంది పెట్టే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి బంధుమిత్రులతో మీరు చాలా జాగ్రత్త పడాలి. మీరు ఏ కార్యక్రమం కానీ, ఏ పనైనా కానీ కొంత టయాన్ని తీసుకొని చేయండి. కాబట్టి మీకు ముఖ్యంగా మెమోరీ శక్తి అనగా త్రికార శుద్ధి అనుకూలంగా ఉంటలే. అంటే మైండు, మనసు, ఆలోచన ఒక రకంగా ఉండదు. మనం ఒక పని అనుకున్నారనుకోండి, ఆ పని కొన్ని రోజులు చేసే లోపు కల్లా మన మైండ్లో వేరే ఆలోచన వచ్చేస్తుంటుంది.
ఈ పని ఇలాగే ఉంటుంది. మళ్ళీ ఇంకా వేరే ఆలోచన వస్తుంటుంది. మళ్ళీ ఆ ఆలోచనను మనం మైండ్లో పెట్టుకుంటే ఉండదు బాయ్ ఉంచుకున్నది బాయ్ అన్నట్టుగా ఉన్న నేలకు మందు పెడితే కొన్నాళ్ళకు మందు పెడితే ఉన్నాళ్ళకు పోయినట్టుగా అలాంటి ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన పరిహారం యోగం అనేది శనివారము 11 శనివారాలు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడిలో పూజా బలం చేసుకొని మళ్ళా మీ ఇంట్లో 7 వారాల పూజ చేసుకోవాలి. 7 వారాలు పూజ చేసినట్టుకైతే ఇంట్లో ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ మీరు పూజా బలం చేయాలి. దాని అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి అయిపోయిన తర్వాత ఇంట్లో 7 వారాలు పూజ పెట్టుకోవాలి. ఆ 7 వారాలు వెంకటేశ్వర స్వామి పూజా బలం మీరు చేసినట్టుకైతే మీ ఇంట్లో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది. ఆరోగ్యాలు బాగుంటాయి. భార్యాభర్తల మధ్యలో మీకు విజయంగా ఉంటుంది. మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు ఎక్కువ శాతం ఏ విషయమైనా కూడా కొంచెం ఫాస్ట్గా ఉంటారు. కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చినా చిన్నవాళ్ళు వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా యథార్థంగా మాట్లాడుతుంటారు, ముక్కుసూటికి వెళ్ళిపోతుంటారు. దానివల్ల వాళ్ళకి లేనిపోయిన సికాకులు లేనిపోయిన ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి సీఎం వచ్చినా పిఎం వచ్చినా మొహం ముంగలే మాట్లాడుతుంటారు. దానివల్ల వాళ్ళకి లేనిపోయిన సమస్యలు వస్తుంటాయి. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా కూడా మనం చేయాల్సిన మాట విధానం కరెక్ట్గా ఉండాలి. మనం మాట్లాడే మాట కూడా ఎదుటి వాడికి ఇబ్బందికరమైన విధానాలతో మాట్లాడకూడదు. మనకు నచ్చితే ఒకే అనాలి, మనకు నచ్చకపోతే వదిలేయాలి. కాబట్టి మనకు నచ్చకపోయినా కూడా నచ్చినట్టుగా యాక్టింగ్ చేసి దాన్ని మనం కంటిన్యూ అయ్యామనుకోండి, దానివల్ల మనకి ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ పూజా బలం మీరు చేసినట్టుగా అయితే మీ ఇంట్లో ఏముంది, మీ కుటుంబాన్ని బట్టి మీరు చేసే పనులు బట్టి మరి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే పనిలో ఏముంది, ఏమి జరుగుతుంది, ఏమి జరగాల్సి ఉందనేది మీ జాతక రిష్ట తీసి మీ జాతక కుండలిని తీసి మీకు ఏ సమస్య ఎదురవుతుందనేది పరిష్కరించి దానికి దగ్గర ఏం చేయాలనేది మేము చెప్పగలుగుతాము. దానికి ఏ పూజా బలం చేస్తే దానికి శాంతం అవుతుందనేది మేము చూసి చెప్పగలుగుతాము. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.